నీ విషయంలో తాతయ్య వాళ్ళు ఎంత అలా ఆలోచిస్తున్నారో చూసావు కదా. ఇంకెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోకు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు నిలబడి పోరాడు. తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందమ్మా. ఇంత మంచి బిడ్డ నుంచి తల్లిదండ్రులను ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడో ఏదో కారణం ఉండే ఉంటుంది. అక్షయ, తల్లిదండ్రులు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు. బిడ్డ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సందర్భంలో నీకో మాటిస్తున్నాను. గుడిలో ఉన్న అమ్మ సంగతి వదిలే. ఇక నుంచి నీకు అమ్మగా నేనుంటాను. నీకెప్పుడు ఈ అమ్మతో మాట్లాడాలనిపించినా నాకు నిర్మోహమాటంగా చెప్పొచ్చు, అడగొచ్చు. ఇటురావినాగాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదని కొయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబో. అమ్మా, ఒక పేపర్ పెన్ను తీసుకొస్తారా? తీసుకురా శాంత. అక్షయ్ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు కానీ మీ మాటలు వింటుంటే తల్లిదండ్రులు దొరికేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, మీరు అక్షయ పాలిట దేవుడు పంపించిన తల్లిదండ్రులు. ఇక మేం బయలుదేరతాం. మంచిదమ్మా. అక్షయ, మన శక్తి ఏంటో మనకి తెలియడానికే దేవుడు మనకి కష్టం ఇస్తాడు. అది గుర్తుంచుకో. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. అక్షయ్ని మాకు చూపించినందుకు థ్యాంక్స్ రుద్ర. థ్యాంక్స్ రుద్ర. బాయ్ మేడం. బాయ్.
ఇంత మంచివారు నీకు పరిచయం అయ్యారంటే మీ మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది. అందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని కలిపాడు. అమ్మా, సింగపూర్ నుంచి నాన్న కాల్. హలో. నాన్న ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానురా. ఆ పని ఒత్తిడిలో ఫోన్ చేయడం కుదరలేదు. మొన్న ఫోన్ చేశాను. ఆ రోజు మీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంట్రా? అవునా? అప్పుడు ఏదో పనిలో ఉండుంటుంది నాన్న. అంతకు ముందు కూడా చేశానురా, లిఫ్ట్ చేయలేదు. అమ్మ ఫోను రూమ్లో ఉంది నాన్న. అందరూ బానే ఉన్నారు కదరా? బాగున్నా నాన్న. గొడవలేం లేవు కదా? ఏం లేవు నాన్న. శ్రీకర్, అమ్మ దగ్గరలో ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా. సరే నాన్న. అమ్మా, నాన్న దూరంగా ఉన్నారు. ఇంకా బిజినెస్ పనులు పూర్తయినట్టు లేదు. ఇక్కడ విషయాలు చెప్పకు, కంగారు పడతారు. సరే. ఏమండి, వేదా, ఎలా ఉన్నారండి? వచ్చినప్పటి నుంచి ఇంటి మీదే ధ్యాస వేదా. ఏదో ఎడబాట్లా ఉంది. 2 రోజులు నీ నుంచి దూరంగా ఉండేసరికి చాలా మిస్ అవుతున్నట్టు మనసుకి బాధగా ఉంది వేదా. మరి శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఎలా ఉండగలిగారో ఊహించుకుంటేనే మనసుని నలిపేసినట్టు అనిపిస్తుంది వేదా. అవునండి, వాళ్ళిద్దరినీ విడదీసి మహాపాపం చేశాం. అవనీని కలిసావా? మాట్లాడావా? నేను సింగపూర్ వచ్చే ముందు పెద్దిరాజ్ అన్న మాటలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి వేదా. అవనీని తొందరగా మన ఇంటికి కాదు తనింటికి తీసుకురావాలి. అవునండి, వీలైనంత తొందరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏమైంది నీకు? ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు? ఆ, ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. అవని గురించే ఆలోచిస్తున్నాను, అంతే. అంతా మంచే జరుగుతుంది వేదా, నువ్వేం దిగులు పడకు. నేను వీలైనంత తొందరగా పనులు చూసుకుని బయలుదేరి వచ్చేస్తాను, సరేనా? సరేనండి. ఉంటాను మరి. సెమినార్కి వెళ్ళాలి. సరేనండి. వేదవతి అవని గురించి ఆలోచించి బాధపడుతుందా? ఇంకేదైనా జరిగిందా? ఎప్పుడూ లేని విధంగా చాలా దిగులుగా మాట్లాడింది. నాన్నొచ్చిన తర్వాత నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేడు. అలా అని దాస్తే దాగుతాయే ఏంటి? 2 రోజులు ఆపగలరు, ఆ తర్వాత కష్టం కదా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు జరిగింది తెలుసుకుని వచ్చామమ్మా. అయినా మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగడం ఏంటమ్మా? అంతా పిల్లల పుణ్యం. ఏమన్నారు? ఏం లేదండి, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది కాదు వసంత, ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నోరు మూస్తావా? అక్క, బావని లోపలికి తీసుకెళ్ళు. నేనేం మాట్లాడను, నేను ఇక్కడే ఉంటా. మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అమ్మా. ఎప్పుడు కోలుకుంటారో ఏంటో. మందులు వాడుతుంది, కోలుకుంటుందిలేండి. ఈ సమయంలో ఒక విషయం ప్రస్తావించకూడదు గాని తప్పట్లేదమ్మా. ఏంటది? వారం రోజుల్లో ఏరువాక ఉంది. మీరొచ్చి ప్రసాదం చేయాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాగలను, ఎలా చేయగలను? మా నిహారిక ఉందిగా, చేస్తుంది. అది ప్రసాదం, విషం కాదు. ఇల్లరికం. ఏరువాక అనేది పెద్ద టాపిక్. నీలాంటి బుడంకాయలు దూరకూడదు. కిట్టు, ఇల్లరికం చాలా ఓవర్ చేస్తున్నాడు కదా. శౌర్య, నువ్వు కాసేపు ఆగు తల్లి.
ఎవరి పాప పేర్లు పెట్టి పిలుస్తుంది? ఆ, నా కూతురేనండి. ఏదో సరదాగా ఎప్పుడు పిల్లదు, ఏదో అప్పుడప్పుడు అంతే. ఎందుకు అబద్ధాలాడతా? నేను ఎప్పుడు పేర్లు పెట్టే పిలుస్తాను కదా. షూ, ఊరుకో. మా ఊరి వాళ్ళు నిజం అనుకుంటారు శౌర్య. ఊరుకో. నిజమేగా. నువ్వాగు స్వామి. చూడండి, ఈసారి నేను ప్రసాదం తయారు చేయటం కాస్త ఇబ్బంది అవుతుంది. ఏం ప్రసాదం? నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇన్ని సంవత్సరాలు తల్లి వెలగబెట్టింది, ఇప్పుడు కూతురు వెలగబెడతానంటుంది. మీరే ఎలాగైనా ఓపిక చేసుకుని రావాలమ్మగారు. మీరు రాకపోతే ఊళ్ళన్నీ ఏమైపోవాలమ్మా? పంటలన్నీ ఏమైపోవాలమ్మా? మన ఊరొస్తే అమ్మవారే మీతో చేయించుకుంటారు. సంప్రదాయం మీ ద్వారానే కొనసాగుతుంది. ఈ రోజు మా అత్తయ్య బ్రతికున్నారు కాబట్టి మీరంతా భారం వేస్తున్నారు. రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేం చేస్తారు? నిహారిక, తమ్ముడు, ఏదో మాట వరుస కనింది లేరా? ఈ భూమి మీద ఎవ్వరం శాశ్వతం కాదు కదండి, అందుకే అలా అన్నాను. ఒకరం ముందు ఒకరం వెనక, అంతే తేడా. చూడండి, నాన్నగారు సిటీలో లేరు. నాన్నొచ్చిన తర్వాత డిస్కస్ చేసుకొని మీకు కబురు పెడతాం. అలాగేనయ్యా, మేం బయలుదేరుతామమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఈసారి ఎరువక పండగ ఎలా జరుగుతుందో ఏంటో. ఇంకా సమయం ఉంది కదా, అమ్మవారి కృప ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మేం బయలుదేరుతామమ్మా. అమ్మా, నువ్వు దిగులు పడకు. నీ తరపున ప్రసాదం చేయడానికి అవనుంది కదా. అవునవును, ఇంతకు ముందు ఎన్ని సందర్భాల్లో చేయలేదు. ఈసారి అలాంటి ఆశలేమీ పెట్టుకోకండి. అవ్వని పూజలకి అమ్మవారికి దూరంగా ఉంది. ఆ పండక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. దైవం మీద నమ్మకం కోల్పోయింది, సో రానే రాదు. కోడలిగా మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి రావట్లేదు. భక్తురాలిగా మన ఊర్లో ఎందుకు అడుగు పెడుతుంది? అది జరగనే జరగదు. ప్రస్తుతం అవనికి అన్నపూర్ణాదేవి అంటే పరమ అసహ్యం. అయితే మీ వలన అవ్వాలి, లేదంటే ఏరువాక అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. 2 దారులు తప్ప మరో దారి లేదు. ఆ సమయం వస్తే అవనిని అమ్మవారే రప్పించుకుంటుంది. నీ సందేశం నాకు అందింది శివయ్య. నువ్వు పంపిన సంకేతం బోధపడింది శివయ్య. 10 ఊళ్లకు దేవతగా నిలిచి నీరాజనాలందుకుంటున్న వేదవతి ఇంటి కథ కొత్త మలుపు తిరగబోతోంది. పల్లెటూరి పండగలో అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించబోయే ప్రసాదం దగ్గర మహాద్భుతం జరగబోతోంది. పంచభూతాల సాక్షిగా ఆ ఇంటి అసలు మనవరాలి సాక్షాత్కారం అందరికీ లభించబోతోంది. భరణి నక్షత్రంలో మేషరాశినందు కార్తీక మాసాన శుక్రవారం నాడు అవని గర్భాన జన్మించిన మానసపుత్రిక అందరికీ తారసపడబోతోంది. భవిష్యత్తులో నవగ్రహాలు ఆ పాప ఆధీనమవుతాయి. పంచభూతాలు తన స్వాధీనమవుతాయి. ఆమె పలుకులు వేదవాక్కులు, ఆమె చూపులు లోకానికి శాసనాలవుతాయి. ఆ పాప సాక్షాత్కార శుభఘడియలు తొందరలో అందరినీ కనువిందు చేస్తాయి. ఓం నమః శివాయ.
అవని అక్షయ్ దగ్గరకు వస్తున్నట్టు నాతో చెప్పలేదు. ఆఫీస్కి సంబంధించిన విషయం కాదు, నా పర్సనల్ విషయం, అందుకే చెప్పలేదు. అన్నీ మీతో చెప్పి చేయాలని రూల్ ఏం లేదు కదా సార్. అక్షయ్ గురించి ఏవో తీసుకొచ్చినట్టున్నావు. అక్షయ పరిస్థితి ఎలా ఉందో కళ్ళారా చూశాను. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి బంధాలన్నీ కళ్ళ ముందే ఉంటాయి, కానీ వారి జీవితాలు మాత్రం ఒంటరితనం అనే శాపంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. నా జీవితం, అక్షయ జీవితం కూడా అలాగే ఉన్నాయి. అందుకే అక్షయ్కి ఏదైనా చేయాలనిపించింది. ఒక కూతుర్లా భావించి తన కోసం బట్టలు తీసుకునొచ్చాను. నా బిడ్డ బ్రతుకుండుంటే తనకి ఇలాగే చేసుండేదాన్ని కదా, ఆ రకంగా తీసుకునొచ్చాను. అక్షయ్ని ఓ తల్లిలా చూసుకుంటే మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేని ఆ బిడ్డ కావేరి అనే గయ్యాలితో కష్టాలను అనుభవిస్తుంది. అప్పుడప్పుడు ఈ రకంగానైనా వస్తే ఆ కావేరికి కొంచెం భయం ఉంటుంది. నువ్వన్నది నిజం. నారాయణరావు గారు, శాంతమ్మలు కావేరిని ఎదిరించలేకపోతున్నారు కాబట్టి ఆమె డామినేషన్ ఎక్కువైంది. మనం అప్పుడప్పుడు ఇలా రావడం వల్ల అక్షయ్కు మంచే జరుగుతుంది. నువ్వు బట్టలు తీసుకొని వచ్చినట్టే నేను తన కోసం చాక్లెట్స్ తీసుకొని వచ్చాను. అక్షయ్ విషయంలో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. అక్షయ్ గురించి మనం పదే పదే ఇలా కలుస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవని, చెప్పండి. ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. నువ్వు అమ్మని చూసుకోవడానికి ఇంటికొస్తున్నావు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇంచుమించుగా ఇంతకు ముందులాగే ఉంటున్నాం కదా. అయితే నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా. అమ్మా నాన్నలు కూడా నిన్ను రమ్మని ప్రాధేయపడుతున్నారు. ఎందుకు నిరాకరిస్తున్నావు? ఎందుకు ఇంకా ఇంకా గతంలోనే ఉండిపోతున్నావు? అవని, నా మాటని కాదనుకో. మళ్ళీ మనం కలిసి హాయిగా ఉండొచ్చు. బాగా ఆలోచించు. ఇంకాపుతారా? రోడ్డు మీదకి నెట్టేయడం, రోడ్ల మీద ఇలా మాట్లాడడం అంత మీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పిలిస్తే రావడానికి నేను మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని కాను. దేనికైనా పద్ధతి, సందర్భం ఉంటాయి. మాకు ఆత్మాభిమానం ఉంటుంది. ఇన్ని రోజులు తమరితో నేను నవ్వుతూ మాట్లాడానని, పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించానని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. నా నవ్వు వెనుక, నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది. 5 సంవత్సరాల నుంచి మెలకువలోనూ నిద్రలోనూ నా బిడ్డ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆడదానిని కుటుంబం నుంచి బయటికి గెంటేయడం మీకు చాలా సులభం. మీ అవసరాల కోసం తిరిగి పిలవడం కూడా అంతే సులభం. కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు.